వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో అసెంబ్లీ విషయాలు వస్తే పీపుల్ పల్స్ సర్వే సంస్థ అవి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఒక సర్వే నిర్వహించిందండి. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ ఇవి 39 నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాటి యొక్క ఎలా ఉండబోతుంది, ఓటింగ్ ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిపోతున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, ఎన్ని సీట్లు సాధించడానికి అవకాశం ఉంది, ఈరోజు చూద్దాం మనం. అయితే ఇక్కడ మన జగన్ గారు ఎప్పుడు కూడా నా ఎస్సీ నా బీసీ అంటుంటారు. ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విషయాల విషయం వస్తే ఈ సర్వే ప్రకారం ఏం చెప్తున్నారు, ఊహించుకుంది ఎలా ఉంది, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఎలా ఉండబోతుందో ఈ సర్వే సంస్థ ఇచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. అయితే 30th మార్చి నుంచి ఏప్రిల్ 3 వరకు వీళ్ళు సర్వే నిర్వహించారు. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ మొత్తం వీళ్ళు నిర్వహించింది మెథడాలజీ ఏంటంటే 36 కాన్స్టిట్యూషన్స్లో చూశారు. టోటల్ పోలింగ్ స్టేషన్స్ 180 సర్వే చేశారండి. అయితే టోటల్ శాంపిల్స్ తీసుకున్నది ఎంతంటే 3960 శాంపిల్స్ తీసుకున్నారు. ఇది ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ నుంచి 20 నుంచి 25 వరకు తీసుకున్నారండి. ఈ పోలింగ్ స్టేషన్ నుంచి తీసుకున్న శాంపిల్స్ ఇవి. దీన్ని బట్టి ఆ ట్రాకర్ పోల్ సర్వే ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ప్రత్యేకంగా ఈ ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎలా ఉండబోతుంది ఓటింగ్ షేరు. 2024లో వైఎస్ఆర్సీపీకి 42.83% ఉందండి. ఈ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 51.81%, అదర్స్ అయితే 5.36. ఇక్కడ చూసినట్లయితే 2024కి ఎస్సీ వాళ్ళ నుంచి అంటే ఎస్సీ నియోజకవర్గాల నుంచి ప్రత్యేకంగా ఎస్టీ కాకుండా ఓన్లీ ఎస్సీ వాళ్ళు తీసుకుంటే ఇంత పర్సంటేజ్ ఉంది. ఇది వైఎస్ఆర్సీపీకి 42.83, ఈ కూటమికి 51.81 ఉందండి. ప్రత్యేకంగా ఎస్సీ వర్గానికి ఈ యొక్క కూటమి వర్గానికి అయితే 29 సీట్లు ఉన్నాయి ఎస్సీకి. వైఎస్ఆర్సీపీ షేర్ ఎంత అంటే 10 సీట్లు గెలవడానికి అవకాశం ఉంది ఈ పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం. ఈ జనసేన టీడీపీ బీజేపీ కూటమికి 19 సీట్లు అండి, అదర్స్ 0. అంటే టోటల్ 29 ఎస్సీ వర్గానికి మాత్రమే. ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈ 29కి సంబంధించిన రిజల్ట్ ఎలా ఉంది. ఇక ఎస్సీ నియోజకవర్గాల్లో ఇతర కులాల వారు కూడా ఉన్నారండి. ఆ ఇతర కులాల వాళ్ళ యొక్క ఓటింగ్ షేర్ ఎలా ఉంది అంటే ఇక్కడ చూసినట్లయితే కాపులు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి 24.89 ఉంది, కూటమికి 73% ఉందండి కాపులు. ఎస్సీ నియోజకవర్గాల్లో ఇతర కులాల యొక్క ఓటింగ్ షేర్ ఎలా ఉంటుందంటే ఇక రెడ్డి చూసుకున్నట్లయితే 74.68, నియర్లీ 74 అంటే 75 ఉంది. ఇక్కడ 24% ఫర్ కూటమి ఉందండి. ఇంకా కమ్మ క్యాస్ట్ చూసినట్లయితే 10% వైఎస్ఆర్సీపీ, ఇక్కడ 89%. కమ్మ వాళ్ళందరూ కూడా 89% కూటమి వేయడానికి అవకాశం ఉంది. బ్రాహ్మిన్ అయితే ఇక్కడ 47 వైఎస్ఆర్సీపీ, 45% టీడీపీ జనసేన బీజేపీ కూటమికి, అయితే మిగతా వాళ్ళకి 8% ఉందండి. ఇక వైశ్య చూసినట్లయితే ఇక్కడ కూటమికే ఎక్కువ ఉంది, వైఎస్ఆర్సీపీకి తక్కువ ఉందండి. వైశ్య కమ్యూనిటీ చూసినట్లయితే ఈ ఎస్సీ నియోజకవర్గం ఉన్నటువంటి వైశ్య కమ్యూనిటీ 24.69 వైఎస్ఆర్సీపీకి ఉంటే 68.85% ఇది కూటమికి ఉంది, ఎలియన్స్కి 6.46 అదర్స్కి ఉందండి. ఇంకా అదర్ క్యాస్ట్లో ఓసీలు ఉన్నారు. వాళ్ళంతా రాజులు ఉండొచ్చు, మిగతా క్యాస్ట్లు ఉండొచ్చు, వెలందోరులు ఉండొచ్చు. మిగతా క్యాస్ట్ పెడితే 24.49% ఉంది వైఎస్ఆర్సీపీకి, 67.93 ఎలియన్స్కి ఉంది, అలాగే 7.58 అదర్స్కి ఉందండి. ఇక ముస్లిమ్స్కి వచ్చినట్లయితే ఇక్కడ ఈ ఎస్సీ వర్గానికి చెందినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ముస్లిమ్స్కి 55 ఉంది, వైఎస్ఆర్సీపీకి 40%
టీడీపీ జనసేనకు ఉంది, అదర్స్కేమో 4.93 ఉందండి. ఇది ముస్లిమ్స్. క్రిస్టియన్ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకే ఎక్కువ ఉంది. ఎంత ఉంది? నియర్లీ 69.93. 22% ఉంది క్రిస్టియన్స్కి, ఈ ఏలియన్స్కి 22%, అదర్స్కేమో 8.07% ఉందండి. ఇక బీసీలు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి 35%, బీసీ ఎక్కువ మంది. బీసీ అయితే ఇక్కడ ఏలియన్స్కే మొగ్గు చూపిస్తున్నారు, 60% ఉందండి ఇది. అదర్స్ అయితే 5%. ఇంకా ప్రత్యేకంగా ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో మాలా క్యాస్ట్ వాళ్ళు 59.85 ఉంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 34.92% ఉందండి. అదర్స్ 5.23. అంటే ఇక్కడ చూసినట్లయితే మాలా క్యాస్ట్ ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపించినట్లు మనకి ఈ పీపుల్స్ పల్స్ సర్వే తెలుస్తున్నది. ఇక మాదిగ క్యాస్ట్ చూసినట్లయితే ఈ ఏలియన్స్కే ఎక్కువ ఉంది. ఏ విధంగా అంటే 39.86 వైఎస్ఆర్సీపీకి ఉంటే ఇక్కడ 54.81 ఇది ఏలియన్స్కి ఉంది, 5.33% ఫర్ అదర్స్ ఉందండి. అంటే ఇక్కడ మాలా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి ఉంది, మాదిగ చూసినట్లయితే ఏలియన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి వాళ్ళు. ఇక ఎస్టీ, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎస్టీ ఉంటారు, వాళ్ళు 51%. వైఎస్ఆర్సీపీకి 51 ఉంటే ఇక్కడ ఈ కూటమికి 44% ఉంది, అదర్స్ 5% ఉంది. ఇక అదర్ ఎస్సీస్ 42% వైఎస్ఆర్సీపీ ఉంటే 46% టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఉంది, అదర్స్ అయితే 12% ఉందండి. ఇది అంటే ఈ ఓటింగ్ షేర్ అదర్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో, ప్రత్యేకంగా ఎస్సీ నియోజకవర్గాల్లో అదర్ క్యాస్ట్ ఏముంది అనేది ఇది డీటెయిల్స్ అండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇదివరకు అంటే 2014, 2009, 2019లో ఏంటి ఈ పార్టీల పరిస్థితి ఏంటో చూద్దాం. 2009కి వైఎస్ఆర్సీపీ లేదు, అక్కడ 2014 నుంచి 13%, 2014 13% వచ్చింది, 27% 2019లో వచ్చిందండి. ఇది ఎప్పుడంటే మనకి వైఎస్ఆర్సీపీకి సాధించినటువంటి అంటే ఎస్సీ అసెంబ్లీలో ఓటింగ్ షేర్ ఎంత ఉందంటే ఇక్కడ సీట్ షేర్ ఎంత ఉందంటే 2014 13 సీట్లు వస్తే 2019లో 29కి మీకు 27 సీట్లు వచ్చినాయండి. ఇక టీడీపీకి 2009లో 7 ఉంటే 2014లో 16, 2019లో అయితే ఒకటే వచ్చిందండి. ఇది ఒకటే వచ్చింది, మొత్తం 29కి ఒకటి వచ్చింది ఇది. ఇక కాంగ్రెస్ అయితే 2009లో 22, ఏమి రాలేదు, 2014లో ఏమి రాలేదు, 2019లో ఏమి రాలేదండి. జనసేన పార్టీకి 2019లో పోటీ చేశారు, పోటీ చేస్తే ఒక సీట్ వచ్చిందండి. ఆ సీటు జనసేన పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీతో టైఅప్ అయ్యారు ఆయన. ఓకే అండి. ఇది 2009, 2014, 2019లో ఎస్సీ సీట్లు సాధించినటువంటి పార్టీలు సాధించినటువంటి పరిస్థితి ఇది. అంటే ఎస్సీ అసెంబ్లీలో ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇదంతా కూడా 2009, 2014, 2019లో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. అక్కడ వైఎస్ఆర్సీపీకి 2009లో పార్టిసిపేట్ చేయలేదు. అయితే ఎస్సీ షేర్ ఎంత వచ్చిందంటే మనకి 2014లో 47.10 వచ్చింది, ఇక్కడ 2019లో 52.68 వచ్చిందండి. టీడీపీకి 2009లో 36.98, 2014లో 47.79, 2019లో 37.28 వచ్చిందండి. టీడీపీ పార్టీకి వచ్చే రిజల్ట్ ఇది. ఇంకా కాంగ్రెస్ అయితే 2009లో 41.16 వచ్చింది, 2.25 2014లో, 2019లో 1.17. అప్పుడు పీఆర్పీ ఉంది 2009లో 16.3. ఇంకా జనసేన పార్టీ 2019లో 5.95 అండి. ఇది జనసేనకు వచ్చిన ఓట్ షేర్. అదర్స్ అయితే 5.56 2009లో, 2014లో 2.61, 2019లో 2.92. ఇది ఈ ఓట్ షేర్ డిఫరెంట్ పార్టీస్కి ఇప్పుడు ఏమొచ్చిందన్నది
2009, 2014, 2019లో ఏ పార్టీకి ఎస్సీ షేర్ ఎంత వచ్చిందనేది ఇవే అనమాట. ఇక ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్, ఎస్టీ అసెంబ్లీ సీట్ సెగ్మెంట్స్లో ఏ పార్టీకి ఏంటి చూద్దాం ఒకసారి. ఇది ఆ షేర్ ఎంత ఉంది, ఏ పార్టీకి ఓటింగ్ షేర్ ఎంత ఉంది చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి 2024 పరిస్థితి చెప్తున్నాం అండి. ఇది వైఎస్ఆర్సీపీకి ఎంత ఉందంటే 48.16 ఉందండి. ఇది ఎలియన్స్కి అయితే 46.49% ఉంది, అదర్స్ అయితే 5.35. ఇది 2024 ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈ ఓట్ షేర్ ఎలా ఉందనేది పార్టీ పరంగా చెప్పాం. ఇది ఎస్టీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎంత షేర్ ఉంది అంటే ఇక్కడ సీట్స్ ఎన్ని రావడానికి అవకాశం ఉంది అంటే ఎస్టీ నియోజకవర్గాల్లో మొత్తం ఎన్ని రావడానికి అవకాశం ఉందో చూద్దాం. ఇక్కడ ఎస్టీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి 5 రావచ్చు 2024లో. ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి 2 అండి, అదర్స్ 0. ఇది 2024 యొక్క పీపుల్స్ పల్స్ సర్వే వాళ్ళ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ఇలా ఉంది. ఇది ఇక ఎస్టీ నియోజకవర్గాల్లో మిగతా క్యాస్ట్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళు పర్సంటేజ్ ఎలా ఉంది, ఈ ఎస్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా వర్గాలు ఏ క్యాస్ట్ ఎంత పర్సంటేజ్ ఏంటి ఉంది, ఏ పార్టీకి ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఈ ఎస్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపులు వైఎస్ఆర్సీపీకి 26.92% వేస్తే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 70.08. అంటే ఇక్కడ ఎస్టీ నియోజకవర్గాల్లో కాపులందరూ కూడా కూటమికి వేయడానికి అవకాశం ఉందంటే ఈ పీపుల్స్ పల్స్ వాళ్ళు చెప్తున్నారు, అదర్స్ 3%. ఇక రెడ్డి క్యాస్ట్ చూసుకుంటే మొత్తం రెడ్డి క్యాస్ట్ అంతా కూడా 74%, వైఎస్ఆర్సీపీ అయితే 20% కూటమికి వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉంది, అదర్స్ 5.12 అండి. కమ్మా క్యాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కమ్మా క్యాస్ట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి 10% అయితే 85% కూటమికి ఎలియన్స్కే ఓట్ చేయడానికి అవకాశం ఉంది, అదర్స్కి అయితే 4.98. బ్రాహ్మణ్ చూసుకున్నట్లయితే ఈ ఎస్టీ నియోజకవర్గంలో బ్రాహ్మణ్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుంది, 60.49. టీడీపీ, జనసేన ఈ కూటమికి బ్రాహ్మణ్ వాళ్ళు 34.52 ఉంది, అదర్స్ 4.99. వైశ్య కమ్యూనిటీ చూద్దామండి. వైశ్య కమ్యూనిటీ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి 24.92, ఎలియన్స్కి అయితే 70.09 ఉంది, అదర్స్కి 4.9 ఉంది. బ్రాహ్మిన్స్ వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపిస్తుంటే వైశ్యంలో మాత్రం టీడీపీకి మొగ్గు చూపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది పల్స్లో. ఇక అదర్ ఓసీలో 25.62 వైఎస్ఆర్సీపీ, 67.40 అది జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి ఉందండి. ఇక అదర్స్ అయితే 6.98. ఇక ముస్లిం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి ముస్లిమ్స్ 55.04, ఎలియన్స్కి 39.92 అంటే అదర్స్ 5.04 ఉందండి. క్రిస్టియన్స్ కూడా మీకు వైఎస్ఆర్సీపీకి 82.62 ఉంది, మీకు ఎలియన్స్కి 12.45, అదర్స్ అయితే 4.93 అండి. బీసీ కమ్యూనిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలియన్స్కి ఎక్కువ అన్నట్టు చూపించారు వీళ్ళు. ఏ విధంగా అంటే బీసీ వైఎస్ఆర్సీపీకి 39.53 ఉంటే ఇక్కడ ఎలియన్స్కి 54.36 ఉందండి, అదర్స్ 6.11. ప్రత్యేకంగా ఈ ఎస్టీ నియోజకవర్గంలో మాలా క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపించారండి. ఎంత ఉంది ఇక్కడ 69.97, ఏలియన్స్కి అయితే 25%, ఇంకా అదర్స్ అయితే 5% అండి. మాదిగ క్యాస్ట్ చూసుకున్నట్లయితే 40% వైఎస్ఆర్సీపీకి పోల్ చేసినట్లయితే ఇక్కడ 54.91 ఉంది ఈ ఎలియన్స్కి, అలాగే 4.99 ఉంది అదర్స్కి. ఇక ఎస్టీ, ఇక మిగతా ఎస్టీ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి 55 ఉంటే ఎలియన్స్కి 40 ఉంది, అదర్స్కి 5% అండి. ఇక అదర్ ఎస్సీస్ ఉన్నారండి. ఈ అదర్ ఎస్సీస్ వాళ్ళందరూ కూడా 59.92 వైఎస్ఆర్సీపీ ఉంటే 35.08 ఎలియన్స్కి ఉందండి, అలాగే అదర్స్ 5%. ఇది మనకి మొత్తం ఎస్టీ
సెగ్మెంట్స్లో ఎస్టీ నియోజకవర్గాల్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత వేయడానికి, ఏ పార్టీకి ఎంత వేయడానికి అవకాశం ఉందనేది ఇది డీటెయిల్స్ ఇచ్చారో. ఇది ఏప్రిల్ 3వ తారీఖు వరకు జరిగినటువంటి సర్వేలో వచ్చే రిజల్ట్ అనమాట. ఇక 2009, 2014, 2019లో ఎస్టీ నియోజకవర్గాల్లో ఏం జరిగింది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చిందో చూద్దామండి. 2009 వైఎస్ఆర్సీపీ లేనప్పటికీ 2014లో 6 వచ్చినాయి, 2019లో 7 వచ్చినాయి అండి. అంటే ఇక్కడ జస్ట్ ఒక సీటు పెరిగింది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి. టీడీపీకి 2009లో 1 ఉంది, 2014లో 1 వచ్చింది. ఇక్కడైతే 2019లో అయితే ఏమీ రాలేదన్నమాట. ఇక కాంగ్రెస్ అయితే 2009లో 6 వచ్చినాయి, అన్నీ కూడా 0. జనసేన పార్టీ కూడా మనకి ఇక్కడ అన్నీ కూడా నిల్లను చూపిస్తుంది, ఏమీ సాధించలేదండి వాళ్ళు. ఇది 2009, 2014, 2019లో ఏ పార్టీకి ఎంతమంది ఎస్టీలు గెలిచారు. ఇది నెక్స్ట్ ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏ పార్టీకి షేరు ఇదివరకు 2014, 2019, 2024 అంటే 2014, 2019, 2009లో ఏ ఓటు ఎంతకు వచ్చింది, ఎంత పార్టీలకి ఎంత షేరింగ్ వచ్చింది చూద్దాం. వైఎస్ఆర్సీపీ 2014లో 43.90 వచ్చింది, 2019లో 49 పెరిగిందనమాట అండి. టీడీపీకి 2009లో 29.96 ఉంటే 2014లో 37.62 ఉందండి. మళ్ళీ 2019లో తగ్గిందండి, 29.7. కాంగ్రెస్కి 36.3 2009లో, 4.49 2014లో, 2.03 2019లో వచ్చింది. ఇక పీఆర్పీ అప్పుడు పీఆర్పీలో 18.41 2009లో వచ్చిందండి. జనసేన పార్టీకి 2019లో ఈ ఎస్టీ షేర్, ఓట్ షేర్ ఎంత ఉందంటే 4.24 ఉందండి ఎస్టీ షేర్. ఇంకా అదర్స్ అయితే 2019 14.84, 2014లో 13.99, మీకు 15.24 అదర్స్ వచ్చిందండి. ఈ 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ఆ పరిపాలన విధానం ఎలా ఉంది అంటే ఈ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని వీళ్ళు సర్వే చేసినట్లయితే వెరీ గుడ్ 16% వచ్చిందండి. వెరీ గుడ్ అనేది వైఎస్ఆర్సీపీ 16%, గుడ్ అనేది 22%, ఓకే అన్నది అయితే 19%, బ్యాడ్ అన్నది 14%, వెరీ బ్యాడ్ అన్నది 29% ఉందండి. ఇది పెర్ఫార్మెన్స్, వైఎస్ఆర్సీపీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడిగడానికి వీళ్ళు చెప్పారన్నమాట. గుడ్ అయితే, వెరీ గుడ్ అయితే 16% ఉంది, వెరీ బ్యాడ్ అయితే 29 ఉందండి. ఇక వైఎస్ఆర్సీపీ మరొకసారి ఛాన్స్ రావడానికి అవకాశం ఉందా? ఇది 5 సంవత్సరాలు పరిపాలించింది, 2019 నుంచి 2024 వరకు. ఇంకొకసారి ఛాన్స్ రావచ్చా అని అడిగిన దానికి ఎస్ అని, ఓకే రావాలి అని అన్నవాళ్ళు 43%, నో అన్నవాళ్ళు 48 ఉన్నారండి. ఇది వద్దు, వైఎస్ఆర్సీపీ వద్దన్నవాళ్ళు 48 ఉన్నారు, ఏమి చెప్పలేని వాళ్ళు 9% ఉన్నారు. ఇది పీపుల్స్ పల్స్ సర్వే వాళ్ళది. అలాగే ఏ పార్టీ వస్తే బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, అలాగే డెవలప్మెంట్ ఏ పార్టీ వస్తే అధికారంలోకి వస్తే ఇంకా బాగా డెవలప్మెంట్ చూపించగలదు అని అడిగిన ప్రశ్నకి వీళ్ళు వైఎస్ఆర్సీపీ అయితే 41%, టీడీపీకి 45%, జేఎస్పీకి అంటే జనసేన పార్టీకి 8%, బీజేపీకి 1%, కాంగ్రెస్ 1%, అదర్స్ 4% అండి. అదర్స్ కానీ అయితే నన్నని చెప్పిన వాళ్ళు 1%. అంటే ఇక్కడ చూసినట్లయితే టీడీపీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ ఉంటుందని నమ్మేవాళ్ళ పరిస్థితి ఎక్కువ ఉందన్నమాట. ఎంత ఉందండి, వైఎస్ఆర్సీపీ కంటే టీడీపీకి 4% ఎక్కువ ఉంది. అంటే మెజార్టీ చూసినట్లయితే ఎవరికి ఎక్కువ వచ్చింది మెజార్టీ చూస్తే టీడీపీకి వచ్చిందండి. అంటే ఎలియన్స్. ఇక రాబోయే కాలంలో 2024లో జరగబోయే ఎలక్షన్లో సీఎం ఎవరవుతారు అని అడిగిన దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 38% అవుతారనేసి వాళ్ళు ఇచ్చారు సర్వే. చంద్రబాబు నాయుడు గారు అయితే 44%, పవన్ కళ్యాణ్ అయితే 11%, పురంధరేశ్వరి గారు అయితే 1%, వైఎస్ షర్మిల 1%, మేము చెప్పలేమన్న వాళ్ళు 5% ఉందండి. దీన్ని బట్టి చూస్తున్నట్లయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే అధికారంలోకి అంటే సీఎంగా రావడానికి ప్రజలందరూ ఇష్టపడుతున్నట్టుగా ఈ పీపుల్స్ పల్స్ వాళ్ళు చెప్తున్నారు.
ఈ ఎలియన్స్ టీడీపీ, జనసేన, బీజేపీ ఎలియన్స్ గుడ్డా బ్యాడా లేకపోతే వెరీ బ్యాడ్ అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే గుడ్ అయితే 46% చెప్పారండి, బ్యాడ్ అయితే 42%, మేము చెప్పలేన్న వాళ్ళు 12%. అంటే ఈ మూడు పార్టీల యొక్క కలయిక ఎక్కువ మందికి ఇష్టపడుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇవాళకి ఎలక్షన్ కండక్ట్ చేస్తే ఏ అదే పార్టీ అధికారంలో రావడానికి అవకాశం ఉందని వీళ్ళు సర్వే చేశారు. సర్వే చేస్తే వైఎస్ఆర్సీపీ పర్సంటేజ్ అంటే 40% వస్తుందండి. ఎలియన్స్ అయితే 53%, కాంగ్రెస్ అయితే 1%, మేము చెప్పలేము లేదంటే అదర్స్ 6% అండి. అంటే ఇలా చూసినట్లయితే 13% డిఫరెన్స్ ఉందండి. వైఎస్ఆర్సీపీ 40 అని అనిపిస్తే మీకు ఈ ఎలియన్స్ 53% ఉంది. అంటే 13% డిఫరెన్స్ ఉంది. ఎక్కువ మెజారిటీ పీపుల్ ఈ యొక్క ఎలియన్స్ రావాలని కోరుకున్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. ఇంకా కేంద్ర ప్రభుత్వం అంటే ఈ సెంట్రల్ ఎలక్షన్ చూసినట్లయితే మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలని అడిగితే మోడీ కావాలని చెప్పేసి 53%, రాహుల్ గాంధీ కావాలని చెప్పేసి 37% ఉంది, అదర్స్ అయితే 10%. ఇది సెంట్రల్ అంటే ఎలక్షన్ ప్రాసెస్లో వచ్చిన పర్సంటేజ్ ఇదండి పీపుల్స్ పల్స్ సర్వే నిర్వహించినటువంటి అంటే మార్చి 30 నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు నిర్వహించినటువంటి సర్వేలో వచ్చిన రిజల్ట్స్ ఇవి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.